ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మనము మరి ఒక అంశమును ధ్యానించున్నాము. అదేంటంటే క్రొత్త ప్రారంభము, ఎ న్యూ బిగినింగ్. మీ దగ్గర మరి బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Therefore, if any man be in Christ, he is a new creature. New creature. All things are passed away. Behold, all things are become new. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎవడైనాను సరే, ఇఫ్ ఎనీ మ్యాన్, no matter whether you are this country or that country, poor or rich, or this caste or that caste, ఏది జాతి, కులము, మతము, లేకపోతే ఏది కూడా లింగ భేదత్వం కానీ ఏమీ లేదు పిల్లలు. ఎవరైనా సరే క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తున్నది. క్రీస్తు ఈ లోకానికి అంతటికి కూడా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. మరి ఆయన ద్వారా ప్రియులారా, మరి ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకునేటటువంటిది ఏంటంటే, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్త అని చెప్పి వాక్యం చదువుకుంటున్నాము. పౌలు భక్తుడు ఎంతో అనుభవపూర్వకంగా తన యొక్క జీవితంలో పాత అలవాట్లు, ఆ పాత తలంపులు అవన్నీ కూడా పోయి ఒక న్యూ లైఫ్ స్టైల్, న్యూ బిగినింగ్, ఆ నూతన అధ్యాయం ప్రియులారా, సెకండ్ ఇన్నింగ్స్, ఒక గురితోటి, ఒక నిరీక్షణతోటి, ఆ ప్రేమతోటి, కరుణతోటి, మరి ఆత్మఫలములతోటి ప్రియులారా, ఆ రీతిగా మరి ఆ, ఆ పరలోకపు మనస్సు ప్రియులారా, క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి ఉండటం అనేటటువంటిది, ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ని కలిగి ఉండటం, అర్థవంతమైనటువంటి జీవితము, విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి ఒక పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తటం ప్రియులారా, ఒక నిరీక్షణతోటి. కాబట్టి ఈ యొక్క న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభం అన్నటువంటిది మరి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో ప్రియులారా, ఈ యొక్క యాజ్ వి ఎంటర్ ద సీక్రెట్ సీజన్ ఆఫ్ అడ్వెంట్, వి గ్యాదర్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద థీమ్ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్. ఒక కొత్త, ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ కొత్త ఆ, 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 అవి కొత్తవి మనం కోరుకుంటూ ఉంటాం. మరి మన యొక్క జీవితంలో ఒక కొత్తదిగా మరి అయితే ఇంకా ఎంత బాగుంటుంది పిల్లల. పాత అలవాట్లు, పాత స్వభావము, ఆ ఓల్డ్ నేచర్, ఆ యొక్క అకాడమిక్ నేచర్, ఆ పాపపు స్వభావము, ఆ స్వనీతి స్వలాభములతో కూడుకొని ఉన్నటువంటి జీవితము, అహంకము, అహం, లేకపోతే ఇహలోకపరమైనటువంటి వాటితోటి ఉన్నటువంటి దాని నుంచి ప్రియులారా టోటలీ యూటర్న్, కంప్లీట్గా ప్రియులారా మారు మనసు, రక్షణ, మరి సంపూర్ణంగా ప్రియులారా, మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ నేచర్, క్రైస్ట్ సెంటర్డ్ నేచర్, క్రీస్తుతో కలిగినటువంటి జీవితం ప్రియులారా, మరి సమాధానంతో కూడుకున్నటువంటి జీవితము. కాబట్టి అటువంటి జీవితం గురించి ప్రియులారా మనం ధ్యానం చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అడ్వెంట్ ఇన్వైట్స్ అస్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్ ఫర్ క్రైస్ట్ బర్త్. మరి క్రీస్తు యొక్క పుట్టుకల్లోనికి మరి దాన్ని అర్థవంతంగా మనము మరి చేయవలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఏ మొమెంటస్ అకేషన్ ఆఫ్ హోప్, రెన్యువల్ అండ్ డివైన్ లవ్. కాబట్టి ప్రియులారా, ఈ ఈ యొక్క నూతన జన్మలో ప్రియులారా ఒక నిరీక్షణ అనేటటువంటిది ఉంటున్నది. మరి అంతేకాకుండా ప్రియులారా రెన్యువల్, పునరుద్ధానం అన్నమాట అండి. మరి అంతేకాకుండా దైవ పరమైనటువంటి ప్రేమను కలిగి ఉండటం ప్రియులారా. కాబట్టి మరి కొద్దిగా ఈ యొక్క వాక్యాన్ని 2 కొరింథీ 5:17ను కొంచెం మరి ఫోకస్ చేద్దామండి. ఇక్కడ మనం చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల
వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, ఇదిగో కొత్తవాయన అని చెప్పి మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మరి చూస్తే పౌలు భక్తుడు క్రీస్తుతో ఉండేటప్పుడు ఉండేటటువంటి ఆ యొక్క మార్పు, ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ గురించి పిల్లలారా, ఆ పరివర్తన శక్తిని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పాల్ స్పీక్స్ టు ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ బీయింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నప్పుడు పిల్లరా మనం ఆ రీతిగా మరి ఆ పరివర్తనం చెందుతాము. రోజు రోజుకు పిల్లరా పరివర్తమానము మరి, అంతేకాకుండా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం దినదినము పిల్లరా, ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆ యొక్క తలంపులు, క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండటం, క్రీస్తు యొక్క మాదిరిలో, క్రీస్తు యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ మనం ముఖ్యంగా మనం గమనించేటటువంటిది క్రొత్త సృష్టి. A new creation signifies a profound spiritual change ప్రియులారా. ఆ నూతన సృష్టి సంపూర్ణంగా పిల్లారా, ఒకడు నమ్మి బాప్తిసం పొందినప్పుడు రక్షణ పొందటం. మరి ద వరల్డ్ హ్యాస్ పాస్డ్ అవే, ఇక్కడ మరి రెండు ఉంటున్నాయి. ఆ పాతవి గతించిపోవటము, ఆ పాత అలవాట్లు, పాత మనసు, పాత మరి అవన్నీ కూడా పిల్లలు మన యొక్క పేరే మారిపోతున్నది పిల్లలు. సౌలు పౌలుగా మారిపోయి ఉంటున్నాడు. ఆ రీతిగా పిల్లల బైబిల్లో మనం చూస్తున్నాము. మరి కొత్త సృష్టి, మరి ఒక పాత దాంట్లో పిల్లల ఇహలోకపరమైనటువంటి తల్లిదండ్రులు, లేకపోతే ఇహలోకపరమైనటువంటి మరి అలవాట్లు, పాపము, ఇవన్నీ ఇటు ఉంటున్నది ఈ లోకమే పిల్లలారా. కానీ ఈ యొక్క నూతన సృష్టిలో, నూతన అధ్యాయంలో మనం క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, దేవుని యొక్క బిడ్డలుగా ఆ పరలోకపు తండ్రితోటి పిల్లలు, అబ్బా తండ్రి అనేటటువంటి పరిశుద్ధాత్మ చేత మనం నడపబడతాము. మరి వీఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, వీఆర్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్, వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ ఎ పర్పస్ ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి ప్రేమ మరియు మరి ఆ లక్ష్యములతో ప్రియులారా, వీఆర్ కాల్ టు ఎంబ్రేస్ అవర్ న్యూ ఐడెంటిటీస్ రూటెడ్ ఇన్ లవ్ అండ్ పర్పస్. మరి ఒక ఆ ప్రేమ, ఒక లక్ష్యాన్ని కలిగి ప్రియులారా, మన ఈ లోకంలో మన కొరకు జీవించకుండా మరి దేవుడి యొక్క దేవుడు ఏ పని ఇస్తే మనకు ఆ పని, దేవుని చిత్తం చేయటం, దేవునికి యేసు ప్రభు యొక్క బోధల ప్రకారంగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా మూడు పాయింట్స్ ప్రియులారా. మొట్టమొదటిది ఏంటంటే మరి పాతవి గతించెను అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. పాతవి గతించాను, ద వరల్డ్ హ్యాస్ పాస్డ్ అవే. కాబట్టి ఒక మరి డ్రగ్ అడిక్ట్ కానివ్వండి, డ్రింక్, కన్సిడర్ సమ్ వన్ రికవరింగ్ ఫ్రమ్ అడిక్షన్. మరి స్మోకింగ్ కావచ్చు, లేకపోతే దురలవాట్లు ఏదైనా సరే అండి, ఆ తాగుడు కానివ్వండి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మరి దాంట్లో మరి మనం చూసినట్లయితే రిఫ్లెక్ట్ ఆన్ ఓల్డ్ హ్యాబిట్స్ హోల్డింగ్ యూ బ్యాక్. వాట్ డూ యూ నీడ్ టు లెట్ గో ఆఫ్. మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా ప్రభు ఈ యొక్క వాక్యం చెప్తున్నాడు. ఎవడైతే క్రీస్తులో నుండుంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. ఏ అలవాట్లు ప్రియులారా, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపములు ప్రియులారా, అవి ఒకవేళ ఇంకా మిమ్మల్ని స్ట్రగుల్గా అవుతా ఉంటున్నారేమో, దిస్ ఇస్ ద టైమ్ టు లీవ్ దెమ్ ప్రియులారా. ఆ న్యూ నేచర్, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నప్పుడు ఆ శక్తే మనకు సహాయం చేస్తుంది. ఆ, మరి కాబట్టి పాత అలవాట్లను ప్రియులారా ఏ అయినా సరే, ఒకప్పుడైతే ఎంతగానో మరి సినిమాలు పిచ్చి, మరి ఎన్నెన్నో మరి ఎంతగా మరి సమయం వృధా చేసేటటువంటి వాడిని, మా యొక్క పాదములు ఆ రీతిగా సినిమాల వైపు వెళ్ళేటటువంటిది. కానీ ఎప్పుడైతే క్రీస్తు నా జీవితంలోనికి వచ్చి ఉంటున్నాడో, ఆ యొక్క దృష్టి, ఆ తలంపులు, ఆ ధ్యాస, ఆ మనసు అదంతా కూడా పోయి దేవుని వైపు పిల్లల శ్రేష్టమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి నిత్యమైనవో వాటి మీద మరి మనసుంచుడి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా. కాబట్టి మన యొక్క తలంపులు, మన యొక్క అంతా కూడా మారిపోతాయి పిల్లలు దేవుని కొరకు. కాబట్టి మన యొక్క ప్రియారిటీస్ ఇన్ లైఫ్, మొదట నా యొక్క రాజ్యం, నా నీతిని వెతకండి అంటున్నాడు మొదట. మరి మరియా ఉత్తమమైనటువంటిది కోరుకున్నది, యేసు పాదముల యొద్ద ఉండి ఆయన స్వరం వింటున్నది అంటే ఆయన యొక్క బోధ వినుచుండని చెప్పి మనం చూస్తున్నాము. మార్త అయితే అనేక పనుల మీద విచారంగా ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మరి ఇహలోకపరమైనటువంటి అవసరతలు, పనులు ఉంటాయి, కానీ వాటికంటే ప్రాముఖ్యమైనటువంటిది పరలోకము వైపు పిల్లారు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తము దొరుకునని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం వీ షుడ్ గివ్ టాప్ ప్రియారిటీ
టు గాడ్స్ కింగ్డమ్. వీ నీడ్ టు బి కింగ్డమ్ బిల్డర్స్. వీ నీడ్ టు పరలోకపు తండ్రి యొక్క ఆ మాటల ప్రకారం ఆయన చెప్పినటువంటి చేయటం. కాబట్టి ఈ యొక్క పాతవి మొట్టమొదటి పాయింట్, ద వరల్డ్ హ్యాస్ పాస్డ్ అవే. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లరా ఆ యొక్క పాత మనస్సు, ఆ పాత అనేటటువంటి పోవాలా. మరి రెండవ పాయింట్ ఏంటంటే ద న్యూ హ్యాస్ కమ్. ఏంటండి ఇదిగో మరి నూతనమాయను, ఇదిగో కొత్త వాయను అని చెప్పి మనము చదువుకుంటున్నాము. కొత్త వాయను, ద న్యూ హ్యాస్ కమ్. కాబట్టి మరి మన యొక్క జీవితాలకు ప్రియులారా, ఎ బ్యూటిఫుల్లీ ర్యాపిడ్ గిఫ్ట్ దట్ చేంజెస్ యువర్ లైఫ్. మన ఒక రక్షణ అనేటటువంటి దేవుడు మనకు బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు, ఉచితమైనటువంటిది పిల్లరా. మరి మనము మరి ప్రభు వారే ప్రియులారా మనకు చేయవలసిందంతా చేసి ఉంటున్నాడు, శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు. ఆయన ద్వారా మనకు విమోచన, రక్షణ, పాప క్షమాపణ, మరి దేవుని యొక్క బిడ్డలుగా అనబడటం ప్రియులారా. మరి ఈ లోకంలో దేవుని కొరకు జీవించడం అనేటటువంటిది. కాబట్టి మనం ఆ రీతిగా నూతన అధ్యాయము, నూతనంగా మరి ఏంటి కొత్త అలవాట్లు అంటే వి విల్ బి ఎంగేజ్డ్ ఇన్ స్క్రిప్చర్. బైబిల్ యొక్క వాక్యములు. ఒకప్పుడు ఏదో బైబిల్ చదువుతాను కానీ ఏదో చదవమన్నారు కాబట్టి చదవటం. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క వచనంలో కూడా ఎంత లోతుగా చదువుతున్నప్పుడు ఎన్ని లోతైనటువంటి మర్మాలు, ఆత్మీయ సంగతులు పిల్లల నాకు మొర్ర పెట్టండి, మీకు తెలియనటువంటి ఎన్నో నిగాఢ సంగతులు తెలియజేస్తానంటున్నాడు ఈ యొక్క వాక్యం ప్రియులారా. వి నీడ్ టు ఎంగేజ్ ఇన్ స్క్రిప్చర్, వి నీడ్ టు డైలీ స్టడీ ఇట్ సిస్టమేటికలీ. మరి ఎంతో క్రమంగా ప్రియులారా చదవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. రోజుకు 3 అధ్యాయాలు చదివిన సంవత్సరంలో మనం అదే ఆ బైబిల్ అంతా కూడా పూర్తి చేయవచ్చు. మరి అంతేకాకుండా ప్రార్థన కూడా ముఖ్యము. మరి బైబిల్ వాక్యం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అదంతా కూడా ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్. దేవుడు యొక్క ప్రేరేపణ చేత ఇన్స్పైర్డ్ బై గాడ్. మరి అనేక మంది భక్తులు రాసి ఉంటున్నారు. 66 పుస్తకాలు ఉంటున్నాయి బైబిల్లో. ఈ దినాల్లో మరి ఈ లైబ్రరీ ద్వారా ప్రతి పుస్తకంలో ఆ స్టడీ హెల్ప్స్ అనేటటువంటి మంగళవారం, శుక్రవారము మరి అవి షేర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఇంకా మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే, జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే ఆ వాట్సాప్ గ్రూప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లో మరి వేల మంది ఆ యొక్క గ్రూప్స్లో ఉంటున్నారు పిల్లరా. కాబట్టి మరి యూ కెన్ కాంటాక్ట్ మీ. కాబట్టి ఈ రీతిగా పిల్లల స్క్రిప్చర్ అవసరము. ఆ యొక్క స్టడీ హెల్ప్స్ ఉంటున్నాయి, టూల్స్, కామెంటరీస్ ఎన్నెన్నో పిల్లల. మరి అవి ఆధ్యాత్మికంగా మరి వాక్యం చదువుతూ వాక్యానికి అవసరమైనటువంటి హెల్ప్స్ పిల్లరా. మరి అవి కూడా మరి ఆ, మనము స్టడీ చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. అంతేకాకుండా ప్రార్థనలు ఎంతగా పిల్లరా. ఒకప్పుడైతే మనుషులతో మాట్లాడటం, మరి ఆ ముచ్చట్లు, కాకమ్మ కథలు, మరి జోక్స్, లేకపోతే ఈ యొక్క సినిమా ముచ్చట్లు ఇవి చేసేటటువంటి వాడిని. కానీ తర్వాత పిల్లారా దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపటము, వెయిటింగ్ ఆన్ గాడ్, దేవుని సన్నిధిలో నా యొక్క అవసరతల గురించి, భవిష్యత్తు గురించి, మరి అన్ని విషయాలు పిల్లారా దేవుని సన్నిధి, దేవుని స్తుతించవచ్చు, గణపరచవచ్చు, హెచ్చించవచ్చు, పొగడవచ్చు. మరి ఆ యొక్క ప్రామిసెస్ను మనం క్లెయిమ్ చేయవచ్చు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ ఇన్ ప్రేయర్. నాట్ జస్ట్ ఏదో మన యొక్క అవసరతలు అడగటం కాదు, కానీ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అని చెప్పారు. వీ కెన్ రిజాయిస్ పిల్లలరా. ఎంతగా ఆయన యొక్క మరి యాట్రిబ్యూట్స్ను బట్టి మనం దేవుని స్థుతించవచ్చు. ఆయన ప్రియులరా మరి భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి దేవుని స్థుతించవచ్చు. మన యొక్క ప్రస్తుత పరిస్థితిని గురించి మనం ఎన్నో ఆధిక్యతలు, ఆశీర్వాదాలు, అనుభవాలు దేవుడు ఇస్తున్నాడు. ప్రతి దినం కూడా ప్రియులారా ఎంత మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా మన యొక్క జీవితాలను మరి ఆ దేవుడు మరి అనేక మంది కూడా ఈ దినం చూడకుండా చనిపోయారు. అనేక మంది ప్రియులారా దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ లైఫ్ అండ్ డెత్. ఎన్నో కుదరని రోగాలతో ఉంటున్నాడు. మనకైతే మంచి ఆరోగ్యం ఇచ్చే రీతిగా ఉన్నప్పుడు వీ నీడ్ టు ప్రైజ్ గాడ్, వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్. మరి మనకంటూ ఒక కమ్యూనిటీ, బంధువులు, మిత్రులు, స్నేహితులు మరి ఇలాగా ఉంటున్నారు. కాబట్టి పిల్లల వారితో కలిసి పిల్లలు మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే చక్కగా మంచి హౌస్ చర్చ్ స్టార్ట్ చేయొచ్చు, బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు, అనేక పరిచర్యలు మనం ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. కాబట్టి కమ్యూనిటీ సర్వీసెస్ మరిలో కూడా మరి ముందుకు వెళ్ళాలని చెప్పి, అంతేకాకుండా కల్టివేట్ న్యూ స్పిరిచువల్ డిసిప్లిన్స్. మన యొక్క జీవితాల్లో పిల్లల డైలీ డివోషన్, డైలీ వాక్ విత్ గాడ్, మరి బైబుల్ మెడిటేషన్, మరి క్వైట్ టైం,
మరి అంతేకాకుండా కొన్ని మినిస్ట్రీస్ పిల్లరా దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిచర్యలను పిల్లరా మరి మనం చేయటం ఈ రీతిగా మనం వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ సో మెనీ స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ మూవ్ ఫార్వర్డ్ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి రెండు పాయింట్స్ తెలుసుకున్నాం. పాతవి గతించను, రెండవది కొత్త ఆయన కొత్త అలవాట్లు పిల్లరా. మరి ఆ, 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 ఒకప్పుడు అయితే పిల్లలు లెగిచిన వెంటనే న్యూస్ పేపర్ చదవటం, లేకపోతే లోక వార్తలు, లేకపోతే వీటి వెంట ఉండేటటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడైతే పిల్లల ఎక్కువగా మరి లెగిచిన వెంటనే ప్రార్థన చేయటం, దేవుని వైపు చూడటం, ఆ ప్రార్థన, మరి ఆ మెడిటేషన్, దేవుని సన్నిధిలో ధ్యానం చేయటం, దేవుని యొక్క వాక్యంను స్టడీ చేయటం. ఎంతగా మనం చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని పురికొల్పుతుంటాడు, మనకు మరి ఎంతో మరి ఆదరణ ఇస్తాడు, కౌన్సిల్ చేస్తాడు, రెబ్యూకింగ్, మరి మనకెన్నో బోధిస్తాడు పిల్లల, ఇన్స్ట్రక్షన్స్, కరెక్షన్స్, మరి ఎన్నో ప్రామిసెస్, ఇవన్నీ వీటితో మనం ఉన్న ప్రదేశంలో దేవుని కొరకు సాక్షులుగా ఉంటాము. మరి మూడవ పాయింట్గా పిల్లల, లివింగ్ యాజ్ న్యూ క్రియేషన్. ఇదిగో క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి. కాబట్టి పిల్లల లివింగ్, అది కూడా జీవించడం, మనం ఏ రీతిగా జీవిస్తున్నాం పిల్లల, దట్ ఈస్ ఆల్సో వెరీ ఎసెన్షియల్. కాబట్టి మరి ఒక బటర్ఫ్లై చూడండి, ఎమర్జింగ్ ఫ్రమ్ ఏ క్రైసాలిస్, అది ఏ రీతిగా పిల్లరా మరి తాను మరి రూపాంతరం చెంది పిల్లరా ఎగరటము ఎంతగా పిల్లరా ఆ రీతిగా వర్ధిల్లుతూ ఉంటుంటుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పుట్టినటువంటి వాడు బేబ్స్గానే ఉండకుండా చిన్న బిడ్డ వాడిని చూసినట్లయితే ఏ రీతిగా అడుగడుగున మరి ఎదుగుతూ పిల్లరా మరి చిన్నగా అడుగులు వేస్తూ నడవటము, పరిగెత్తటము, ఉమ్, ఒక ప్రయోజనకరమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. అదే రీతిగా మనం కూడా పిల్లరా మరి యాక్టివ్లీ డెమాన్స్ట్రేట్ యువర్ న్యూ లైఫ్ త్రూ సర్వీస్ అండ్ షేరింగ్ యువర్ ఫెయిత్. కాబట్టి మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత పిల్లరా మనం సాక్షులుగా ఉండాలని చెప్పి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మరి సాక్ష్యం సాక్షులుగా ఉండమంటున్నాడు, శిష్యులనుగా చేయమంటున్నాడు. దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ పిల్లారా. మనం ఆ రీతిగా మరి దేవుడు పంపినటువంటి ప్రదేశంలో మనం జీవిస్తున్నటువంటి లేకపోతే నివసిస్తున్నటువంటి ప్రదేశమే ఒక మిషన్ ఫీల్డ్. ఆ ప్రదేశంలో దేవుని కొరకు పిల్లలు ఎన్నో గొప్ప కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు. ఒక క్రైస్తవుడు ఒక వెలుగుగా ఉంటూ ఆ ప్రాంతంలో పిల్లల అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా మరి దేవుణ్ణి ఘనపరిచేటటువంటి రీతిగా ఉండాలని అనేక సేవ కార్యక్రమం యూ కెన్ స్టార్ట్. ఆ రీతిగానే గొప్ప గొప్ప సేవలు పరిచర్యలు స్టార్ట్ అయినాడు. హంబుల్ బిగినింగ్స్, మొక్క అయినది వంగనిది మానైన వంగున, ఆ చిన్నగా ఆ విత్తనమే పిల్లలు ఏ రీతిగా ఫలభరితం అవుతుంది, పెరిగి పెద్దది అవుతుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఫలములతోటి ప్రభు ఉంటుందో ఆ చెట్టు వలె పిల్లల మన యొక్క జీవితాలు కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు పిల్లల. కాబట్టి మరి మరి వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ లైఫ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. మన యొక్క జీవితాన్ని ఒక కొత్త సృష్టిగా ప్రియులారా మరి మరి ఆదర్శించుకోవాల్సిన అవసరం ఉంటున్నది. వీ నీడ్ టు ఐడెంటిఫై వన్ ఏరియా ఫర్ గ్రోత్. మన యొక్క జీవితాల్లో కూడా మరి ఏ ఏరియాలో మనము మరి అభివృద్ధి చెందవలసినటువంటి వారు ఉంటున్నది, ఎదగవలసి ఉంటున్నదో మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత దేవుడు అనేక తలాంతులను మనకి ఇస్తుంటాడు. సర్వింగ్, లీడర్షిప్, మరి మరి సండే స్కూల్ మినిస్ట్రీ, వేరియస్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి, ఉమెన్ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ, అవుట్ రీచెస్, వీటిల్లో పిల్లారా. కాబట్టి మనం ఒకటి మరి ఐడెంటిఫై చేద్దాం, దేంట్లో మనం చక్కగా మరి సహవాసంలో, సంఘంలో, లేకపోతే కమ్యూనిటీలో ఉపయోగపడడం వాటిని ఐడెంటిఫై చేసి వాటిని షార్పన్ చేసుకోవటం. మరి అలాగనే బోధించటం అయితే దానికి రిలేటెడ్గా పిల్లారా థియలాజికల్ స్టడీస్ చేయవచ్చు, ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చు, ఇంకా సేవ సర్వీస్ కూడా పిల్లారా, లోతైన ప్రార్థన, మరి అంతేకాకుండా మన యొక్క విశ్వాసాన్ని మరి షేరింగ్ అవర్ ఫెయిత్ టు అదర్స్. అనేక మందికి మరి ఆ, ఇండియా లాంటి కంట్రీలో పిల్లలు ఇంకా ఎంతో మంది ఉంటున్నారు క్రైస్తవేతరులు, వాళ్ళకు రీచ్ అవ్వటం, క్రీస్తుని గురించి ప్రియులార ప్రేమను గురించి చెప్పటం, ఒక మతం కాదు కానీ ప్రియులార పర్సనల్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవం పిల్లారా.
17 సంవత్సరాలప్పుడు ఈ యొక్క వాక్యం నాలో ఎంతో పని చేసి ఉండదు. ఎప్పుడైతే క్రీస్తు నా జీవితంలోనికి వచ్చి ఉంటున్నాడో పశ్చాత్తాపంతో నేను శరణు వేడుకొన్నాను. మరి క్షమించమని దేవుణ్ణి అడిగాను. దేవుడు కృప చూపించి పిల్లల రక్షణ భాగ్యం అనుగ్రహించి ఉంటున్నాడు. బాప్టిజం తీసుకోవటం మరి ఆ రీతిగా పిల్లల కొత్త అనుభవాలతోటి పిల్లల ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం, ఎంతగా మరి ప్రార్థన ఎంతో ఇంపుగా మారిపోవటం, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటం, దేవుని యొక్క వాక్యంను ధ్యానించడం అనేటటువంటిది ఆ నూతన అలవాట్లు ప్రారంభమైనవి. ఆ రీతిగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి ముగింపుగా పిల్లరా, ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో దిస్ ఈస్ ద టైమ్ గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్. ఒకవేళ ఇంకా ఆ యొక్క న్యూ బిగినింగ్ అనేటువంటిది ప్రారంభించకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం. యేసును మీ యొక్క రక్షకుడిగా మరి ప్రియులారా, యాజ్ లార్డ్ అండ్ సేవియర్, ప్రభువుగా మీరు అంగీకరించండి. నూతన అధ్యాయంను ప్రారంభించమని వేడుకుంటున్నాను. మరి అంతేకాకుండా క్రీస్తులో ప్రియులారు, ఎప్పుడు క్రీస్తు వస్తాడు, ఎక్కడ క్రీస్తు ఉంటాడో ఆ పాత ఎంత కూడా పాత అలవాట్లు, పాత స్వభావము, పాపపు మనసు, ఆ రోత హృదయం అంతా కూడా పోయి నూతన హృదయం, హృదయం నుంచి జీవధారలు బయలు వెళ్ళటం అనేటువంటి చూస్తున్నాం. వి సీ ద స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ సచ్ ఎ హార్ట్. ఆ యొక్క న్యూ హార్ట్ ఇస్తాడు పిల్లల. కఠినమైనటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా పోయి పిల్లల ఆ స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ మన యొక్క హృదయం ఏ రీతిగా ఉంటున్నది పిల్లలు. ఒకవేళ ఏదైనా చెడు మరి క్రియలు లేకపోతే వాటి నుంచే దేవుని సన్నిధిలో మనం వేడుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా మార్పు చేస్తాడు. ఆ దేవుడు మన యొక్క జీవితంలో మార్చి ప్రియులారా ఎంతో క్రీస్తు అంటే ఆసక్తిగా క్రీస్తు కొరకు జీవించడానికి, మరి క్రీస్తు కొరకు చనిపోవటానికి, ఈవెన్ మరి హతసాక్షులు అవ్వటానికి కూడా దేవుడు మనకు ఆ ధైర్యము, శక్తి, జ్ఞానము, వివేచన, తెలివిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మన కొరకు జీవించకుండా మరి క్రీస్తు కొరకు జీవించటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఓ గొప్ప నాయన, తండ్రి తండ్రి తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ న్యూ లైఫ్. ప్రతి ఒక్కరు కూడా ఎవడైనా అంటున్నారు ప్రభు, క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి ప్రభు. ఈ యొక్క నూతన జన్మ అనుభవం తండ్రి ప్రభు ఇంకెంతమంది అనుభవించలేదో ప్రభాని దర్శించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, మీరే సహాయం చేయండి. నూతన జన్మ అనుభవంతో ప్రభు, మారు మనసు అనుభవంతో మరి రక్షణ నిశ్చయితతోటి తండ్రి, మరి ప్రభు మరి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభు. ఆ గతాన్ని వదలటానికి సహాయం చేయండి. మరి ప్రభు దేవునికి సిరికి రెండింటికి దాసులు ఉండలేం ప్రభు. ఓ గొప్ప నాయన, ధనవంతుడైనట్టు యువకుడితో మీరు చెప్పి ఉంటాడు, అన్నింటి కూడా అమ్మేసి వదిలి రమ్మని చెప్పినప్పుడు అయ్యో చిన్న పుచ్చుకొని ప్రభా విచారంతో వెళ్ళిపోయాడు ప్రభు. గొప్ప నాయన, మీరు సహాయం చేయండి. మరి ఆ తప్పిపోయిన కుమారుడైతే ఏ రీతిగా తన యొక్క పరిస్థితిని తెలుసుకొని తిరిగి వచ్చి ఉంటున్నాడు. ప్రేమగల ప్రభు తండ్రి, మీరే సహాయం చేయండి నాయన. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన, ప్రేమగల దేవా తండ్రి తండ్రి తండ్రి, టచ్ దెమ్ రైట్ నౌ ఫాదర్. ఎంతమంది ప్రభు మంచి నిర్ణయం తీసుకున్నారో వారికి సహాయం చేయండి. మీ శక్తిని, జ్ఞానం దయచేయండి. మీలో ఆనందించడానికి సహాయం చేయండి. మీ యొక్క పరిచర్యలో తండ్రి, మరి ప్రభు మరి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం. వారి యొక్క శేష జీవితాన్ని మీ కొరకు వాడటానికి సహాయం చేయండి. ఎంతమంది అస్వస్థత గురై ఉంటారో వారికి కూడా మీరు సహాయం చేయండి ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ప్రభు, గొప్ప నాయన తండ్రి, సాటి అయినటువంటి సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు, వారికి తండ్రి మీరు అనుగ్రహించండి. వారు తండ్రి కలిసి ప్రభు క్రీస్తు కేంద్రిత కుటుంబం తండ్రి ఏర్పరచుకొని మీ కొరకు మహిమకరంగా ఉండగటానికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ దినదేవనతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్ని ఇతరులకు కూడా మరి షేర్ చేసి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లో సహకరించవలసింది కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.